నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ చేతి కమ్మదనం. ఈరోజైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కదా, హాలిడేస్కి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. మా ఇంటి చుట్టూ చూడండి, మొక్కలు ఎంత బాగున్నాయో, గ్రీన్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మా ఇంటి దగ్గర. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చేపల పులుసు చేశాను, చేపల ఫ్రై చేశాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఫుల్ వీడియో చూడండి. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాము. చేపల పులుసు చేయడం కోసం చేపలు క్లీన్ చేసి పెట్టుకోవాలి. 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి, 1 స్పూన్ పసుపు వేసుకోవాలి, 3 స్పూన్లు కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కర్రీ చేయడం కోసం ఒక దాకా పెట్టుకుని 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. చేపల పులుసులోకి చింతపండు తీసుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ ఆనియన్స్ అన్నీ మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అవ్వాయి. చేప ముక్కల్ని ఉప్పు కారం ఇలా కలిపి పెట్టుకున్నాం కదా, ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో వేసుకోవాలి. ఈ చేప ముక్కల్ని మూత పెట్టుకుని 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత పిసుకు పెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకుని మెల్లగా మిక్స్ చేసుకోవాలి. చేపల కర్రీ కదా, కొంచెం స్పీడ్గా మిక్స్ చేసుకుంటే చేపలన్నీ విడిపోతాయి అన్నమాట. ఇలా స్లోగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకుని ఈ కర్రీని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చేపల కర్రీలోకి మసాలా దంచుకుందాం. జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, గసగసాలు ఇవన్నీ వేసుకుని ఇలా దంచుకుని వేసుకోవాలి. ఇలా ఫ్రెష్గా మసాలా దంచుకుని వేసుకుంటే కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చేపల పులుసు అయితే చాలా మంచి స్మెల్ వస్తుంది. చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. టేస్టీగా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే చేపల ఫ్రై చేస్తున్నా. చేపల ఫ్రై చేయడం కోసం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను తీసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, మసాలా పొడి తీసుకోవాలి. 1 చెక్క నిమ్మరసం పిండుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఈ చేప ముక్కల్ని మంచిగా మిక్స్ చేసుకొని 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. చేపల ఫ్రై చేయడం కోసం కడాయి పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ చేప ముక్కలు అయితే అట్లు పెనంలో కూడా నేను ఫ్రై చేసేసాను. 2 అట్లు కూడా ఫ్రై చేసా. ఫ్రై అయితే చాలా చాలా బాగుంది. చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చేపల ఫ్రై కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మా ఇంట్లో అందరికీ బాగా నచ్చింది. చాలా బాగుందని చెప్పారు. ఫుల్ వీడియో చూడండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.